సంతోష్ శోభన్ సినిమా అంటేనే ఎక్స్పెరిమెంట్ అనేలా ఓ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. అలాంటి తను ఇప్పుడు ప్రేమ్ కుమార్గా మారాడు. మండపంలో మిగిలిపోయే పెళ్లి కొడుగ్గా నవ్వించేందుకు వచ్చేశాడు. మరి ఈ ప్రయోగంతో శోభన్కి కలిసొచ్చిందా? ఫైనల్ టాక్ ఏంటి? టేక్ ఏ లుక్. సంతోష్ శోభన్ రాశి సింగ్ కాంబినేషన్ లో అభిషేక్ మహర్షి తీసిన మూవీ ప్రేమ్ కుమార్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రేమ్ కుమార్ మూవీ కథ విషయానికి వస్తే, హీరో ఎవరిని పెళ్లి చేసుకుందామన్నా మండపంలో స్టాప్ ఇట్ అన్న డైలాగ్, వెంటనే పెళ్లి కూతురు ప్రియుడితో వెళ్లిపోవటం, తర్వాత హీరో పెళ్లి చూపులు కూడా వర్కౌట్ కాకపోవటం, ఫైనల్ గా విసుగొచ్చి హీరో ప్రేమ జంటల్ని పెళ్లిళ్ళని పెటాకులు చేసే డిటెక్టివ్ ఏజెన్సీ షురూ చేయటం, ఇలా స్టోరీ లైన్ సాగుతోంటే తనని కాదని వెళ్లిపోయిన పెళ్లి కూతురు తిరిగి హీరో దగ్గరికి సాయం కోసం రావడంతో తనెందుకు వచ్చింది, హీరో చేసిన సాయం ఏంటి, ఇలా కథ కంచికి చేరేలా ప్లాట్ సెట్ చేసింది ఫిల్మ్ టీమ్. ప్రేమ్ కుమార్ పెళ్లిళ్ళు జరక్క విసుగొచ్చి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టడం నుంచి వెళ్లిపోయిన పెళ్లి కూతురు తిరిగి రావడం వరకు కథ ఎటు నుంచి మరెటు తీసుకువెళ్తుందో అనే కామెంట్లు పెరిగాయి. స్టోరీ లైన్ కథ బాగున్నా కథనం కాస్త తేలిపోయేలా ఉందనే టాక్ పెరిగింది. ప్రేమ్ కుమార్ పాత్రలో సంతోష్ శోభన్, మిగతా పాత్రల్లో స్టార్ కాస్ట్ బాగానే చేసిన కథనం మీదే మిక్స్డ్ టాక్ పెరిగింది. మ్యూజిక్ నుంచి ప్రొడక్షన్ వాల్యూస్ వరకు అన్ని ఓకే అయినా కథనమే కొంప ముంచేలా ఉందనే మాటే వినిపిస్తోంది. ఇక ప్రయోగాత్మక చిత్రంగా ఫన్ కి స్కోప్ ఉన్న మూవీగా ప్రేమ్ కుమార్ అందరి అటెన్షన్ లాక్కుంటోంది. కానీ కథనంలో లోపాలతోనే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా శోభన్ అండ్ కో పర్ఫార్మెన్సే సినిమాని కొద్ది వరకు కాపాడేలా ఉందనే టాక్ మాత్రం కలిసొచ్చే అంశం.